అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. అందరు వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారు కదా టీవీ ముంగట. చలో వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. వ్యూహం సినిమాకు లైన్ క్లియర్, లోకేష్ కు పట్టుకోవచ్చు ఫియర్. ఆటోలో అసెంబ్లీకి పోయిన పాడి కౌశిక్, బస్సులో బయలుదేరిండు బల్మూరి వెంకట్. 20 మంది ఎమ్మెల్యేలని తీసుకుంటారట కాంగ్రెస్ వాళ్ళు, ఊకుంటారో మరి బీఆర్ఎస్ పార్టోళ్ళు. ఇసూర్ రౌతు పట్టిన శిల్పా శెట్టి, గిర్ర గిర్ర దింపుతున్నది పట్టి పట్టి. ఫాలోవర్స్ కోసం పాటలు పడుతున్న రవలి. నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. చంద్రబాబు మీద ఈగ వాలనీయదు ఎల్లో మీడియా. ఆయన అడుగు తీసి అడుగేసిన ఆహా ఓహో అంటూ బిల్డప్ ఇస్తూ జాకీలు పెట్టి లేపడమే వాళ్ళ పని. జాకీలు సరిపోవట్లేదని ఇప్పుడు పెద్ద పెద్ద క్రేన్లు కూడా వాడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో పొత్తుల గురించి మాట్లాడి ఎలా వెళ్ళాడో అలా వెనక్కి తిరిగొచ్చాడు కదా. ఆ విషయం గురించి రాస్తూ బీజేపీ వాళ్ళు పిలిచారు కాబట్టే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు అని డప్పు కొట్టుకున్నారు. అసలు వాళ్ళు రారమ్మని పిలిచారా, లేకపోతే ఈయనే వస్తా నీ వెనుక అంటూ బతిమాలి వెళ్ళాడా? మంత్రి అంబటి రాంబాబు ఏం చెబుతాడో చూద్దాం మనం. అసలు ఎవరు ఎవరిని పిలిచారు సార్? అయితే చిత్రమైన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళే పిలుస్తున్నారని చెప్తున్నారు. రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు లేకపోతే మాకు దిక్కు లేదు అని చెప్తున్నారు. నిజంగా బీజేపీ వాళ్ళు పిలిచారంటారా అని కొన్ని టీవీలు వాళ్ళ ఎల్లో మీడియా చెప్తున్నారు. వాళ్ళకేం, వాళ్ళు అలాగే చెబుతారు. కానీ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీని ఏమన్నాడో మీకు గుర్తుందా? మోడీని వ్యక్తిగతంగా దూషించారు, భారతీయ జనతా పార్టీని దూషించారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, హద్దులు మీరి మాట్లాడారు. మోడీని బీజేపీని అన్నేసి తిట్లు తిట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళడం ఏదైతే ఉందో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చంద్రబాబు నాయుడు గారి నైజం, చంద్రబాబు నాయుడు గారి తత్వం మీకన్నా నాకన్నా భారతీయ జనతా పార్టీకి మోడీకి బాగా తెలుసు. మరి తెలిసి నాగుపామును మెడలో వేసుకుంటారా ఎవరన్నా? సింపుల్. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అంతా ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎన్టీఆర్ బతుకున్నప్పుడు ఆయన మీద చెప్పులేయించాడు, చనిపోయాక ఆయన ఫోటోకు దండేసి దండం పెడుతున్నాడు. ఇంతకు ముందు మోడీని బీజేపీని నానా తిట్లు తిట్టాడు. ఇప్పుడు శరణు అంటూ మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నాడు అని నవ్వుకుంటున్నారట కొందరు లీడర్లు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తారు కొందరు ఎమ్మెల్యేలు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతారు. ఇక కొందరు పెద్ద మనుషులైతే వేరే పార్టీ ఎమ్మెల్యేలకు అంతో ఇంతో ఇచ్చి గొర్రెలను కొన్నట్లే కొంటారు. ఇట్లా కొనుడు అమ్ముట్లా పిహెచ్డి చేసిండు చంద్రాలు సారు. ఆయన ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు అవసరం లేకున్నా వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని హోల్సేల్ రేటుకు కొన్నాడు. కేసీఆర్ కూడా ఏం తక్కువ తినలే. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో షరీక చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మా వంతు వచ్చింది, మా తడాకా చూపిస్తాం అని అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడరు జగ్గారెడ్డి. సార్ ఏదో పెద్ద ప్లాన్లనే ఉన్నట్లున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఏంది 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లేపుకొస్తారా? నిజంగానా? ఇది పక్కా. మీరు లేపుకొస్తే వాళ్ళు రావద్దా? కేసీఆర్ ఇడిచిపెడతాడా వాళ్ళ ఎమ్మెల్యేలను? మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కన వండుకున్నా సరే లేపుకొస్తాం. చాలా పెద్ద స్కెచ్ చేసినట్లున్నారు కదా. రఫ్ గా ఎంతమందిని లేపుకొద్దాం అనుకుంటున్నారు సార్? 20 మంది ఎమ్మెల్యేలం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారా, మీరు లేపుకొస్తున్నారా? ఇంతకీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? అదే ఎప్పుడు లేపుకొస్తారు? మేమైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందే వస్తామని అంటున్నారు, తీసుకోవాలని చూస్తున్నాం. ఓహో, ముహూర్తం కూడా సెట్ చేసిండ్లా? మరి మొత్తం లేపుకొచ్చే ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నారా? మా పని మీద మేము ఉన్నాం, అట్లేం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లేపుకొచ్చే ముచ్చట మీ సీఎం కు తెలుసా? నేను చెప్పిన సీఎం గారికి చెప్పేసిన. ఏమని చెప్పిండ్లు? 20 మంది ఎమ్మెల్యేలు మొదలే పార్లమెంట్ ఎలక్షన్ ముందే తీసేసుకుంటే మంచిదని చెప్పిన. నేను మీరు లేపుకొస్తాం అని ఇట్లా డప్పు కొట్టి చెప్తే బీఆర్ఎస్ లీడర్లు అలర్ట్ గారా? అయినా వాళ్ళు చేసిండ్లని మీరు కూడా ఎమ్మెల్యేలను ఎత్తుకపోతామని అంటే ఎట్లా సార్? జనం ఏమనుకుంటారు? రామ్ గోపాల్ వర్మ పేరు వినబడితే చాలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ఎక్కడో గాలుతుంది. కానీ ఆర్జీవిని ఏమీ అనలేరు. అంటే ఆయన ఊరుకునే టైపు కాదు. టీడీపీ లీడర్లు తమలపాకుతో ఒకటిస్తే ఆర్జీవి తాటి చెట్టుతో 4 తగిలిస్తాడు. ఆయన దగ్గర వాళ్ళ పప్పులు ఉడకవు.
ఇప్పుడు చంద్రబాబు నెత్తి మీద ఆర్జీవి మరో బాంబు వేయబోతున్నాడు. దానికి 16వ తారీఖున ముహూర్తం కూడా పెట్టాడు. ఇంతకీ ఏందనుకుంటున్నారా? ఈ ట్రైలర్ చూడంగానే టీడీపీ లీడర్లకు ఒంటి మీద కారప్పొడి పూసినట్టు అయినట్టున్నది. వారిని ఆర్జీవీ ఎవర్రా బాబు మనల్ని ఇట్లా తగులుకున్నాడు అని లోపల పండ్లు కోరుకున్నారు. వాళ్ళకు బీపీ పెంచేదందుకు ఇప్పుడు ఆర్జీవీ మరో ఆటంబామును ప్రయోగించాడు. అదే వ్యూహం సినిమా. ఇది గన విడుదలైతనా ఆనాడు ఏం జరిగిందో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలు కలిసి జగన్ను ఒక్కరిని చేసి ఎట్లాగం పట్టించారో అందరికీ తెలిసిపోతుందని పరేషాన్ అయినరు. ఇగేమున్నది, ఎర్రబుక్కు లోకేశం వ్యూహం సినిమాను విడుదల చేయొద్దని కోర్టుకు పోయిండు. ఈ సినిమా చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేటట్టున్నదని కంప్లైంట్ చేసిండు. అయినా కానీ వాళ్ళ పప్పులు ఉడకలే. సెన్సార్ ఆఫీసర్లు మళ్ళొకసారి సినిమా చూసి ఇప్పుడు సినిమా రిలీజ్ చేయొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 16వ తారీఖు సినిమా విడుదలవుతున్నది. ఇక ఇప్పటికే యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్నది. దానికి తోడు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం సినిమా కూడా రిలీజ్ అవుతున్నది. అయినా ఇక్కడితోనే అయిపోలే. చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసేటందుకు శబదం అనే సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అమరావతి రాజధాని వెనుక ఎంత పెద్ద స్కామ్ ఉన్నదో చూపిస్తాడట ఆ సినిమాల. ఈ లెక్కన ఇక చంద్రబాబుకు చాకిరేవే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలైనాయి. గవర్నర్ మేడం ప్రసంగం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరుపడి మేడం స్పీచ్ను విన్నాక సభ వాయిదా పడితే ఎవ్వరి దారిన వాళ్ళు మళ్ళీ ఇళ్లకు పోయినరు. కానీ సభకు వచ్చేటప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాత్రం వాళ్ళకంటే డిఫరెంట్గా వచ్చిండ్రు. అరే అందరు వచ్చినట్టే వస్తారు కానీ ఇచ్చంత్రం ఏమున్నది అంటే మీరే చూడుండ్రి. రైట్, ముందుగాల కారు పార్టీ ఎమ్మెల్యే హుజురాబాద్ చంటి పాడి కౌశిక్ రెడ్డి అన్న గురించి చూద్దాం. సరిగ్గా సమావేశాలకు పావుగంట ముందు అందరు ఎమ్మెల్యేల లెక్క ఖరీదైన కారులో రాకుండా సాదా సీదాగా సామాన్య ప్రయాణికుని లెక్క ఆటోలో ప్రయాణం చేసి అసెంబ్లీ దగ్గరకు వచ్చిండ అన్న. అరే తెలంగాణ అసెంబ్లీకి ఆటోలో వచ్చే ఎమ్మెల్యే కూడా ఉన్నాడా అని మీడియా వాళ్ళంతా పోయి మైకు పెట్టంగానే ఆటో అన్నకు కిరాయి పైసలు ఇచ్చిన కౌశిక్ రెడ్డి అన్న ఇక మాట్లాడుకుంటా జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాను. ఇవాళ వాళ్ళకి మద్దతుగా ఇవాళ అసెంబ్లీకి ఇవాళ బడ్జెట్ సెషన్ కి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఫ్రీ బస్సులు పెట్టి ఆటో వాళ్ళను పట్టించుకుంటలేరు. గిరాకీ లేక పాపం కొంతమంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు, సూసైడ్లు గీసైడ్లని. అందుకే వాళ్లకు మద్దతుగా నేను ఛార్జీ పెట్టుకొని వచ్చిన కార్మికులను ఆదుకోవాలని కౌశిక్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన చెప్తే, ఇటు దిక్కు చేయి గుర్తు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ ఏమో చెయ్యి ఎత్తి బస్సు ఆపి మరి అమ్మలక్కలను ఫ్రీ బస్సు స్కీమ్ ఎట్లున్నది, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, సీట్లు మంచిగా దొరుకుతున్నాయా అని అరుచుకొని టికెట్ కొని అసెంబ్లీ దగ్గర దిగిండు. ఇక చూడండి ఎట్లున్నదో కథ. 2 పార్టీల లీడర్లు ఎవరికి వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. మీరు ఆటో కార్మికుల పొట్టగొట్టినరని కారు పార్టోళ్ళు, మేము అమ్మలక్కలకు ఫ్రీ బస్సు పెట్టినామని చెయ్యి పార్టోళ్ళు. మంచిగున్నది పట్టుండ్రి కథ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ సారు ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. పాపం తుంటిరుగుడుతోని ఇన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న సారు మొన్న పోయి ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ సభలైతే పాదం మోపలేదు. ఎందుకు రాలేదో చెప్పాలని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే రేపటి నుంచి వస్తారని బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు కదా. అయితే సారు సభకొచ్చే ముచ్చట ఇటు పక్కన పెడితే ఇటు అసెంబ్లీలా కొత్త పంచాయతీ షురువైంది. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ కంటే ముందు ఏం నడుస్తున్నదయ్యా అంటే కేసీఆర్ సార్కు కేటాయించిన కార్యాలయం మీద లొల్లి నడుస్తున్నది. ఏళ్ల నుండి ప్రతిపక్ష లీడర్లకు ఇస్తున్న కార్యాలయం కాకుండా చిన్నగుండే రూమ్ను సార్కి ఇచ్చేసరికి అరే అట్లెట్లు ఇస్తారు, ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని చేయి గుర్తు ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అరే మేము 39 మంది మీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాము, అట్లాంటిది మాకు ఈ చిన్నదేం సరిపోతుంది, ఇదేం కుట్రా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిండ్రు. 2014లో జానారెడ్డికి, 2019లో బట్టీకి కేటాయించిన ఆఫీస్నే ఇప్పుడు మాకు ఇస్తే ఏమైంది? అయినా మొన్నటికి మొన్న ముందుగాల జరిగిన సమావేశాలప్పుడు కూడా పాత సంప్రదాయమే ఫాలో అయినరు కదా. ఇప్పుడు ఎందుకు మా మీద కచ్చగట్టినరు, మా సార్ను చిన్న చూపు చూస్తున్నారు, ఇదంతా కావాలనే రేవంత్ రెడ్డి ముంగటేసుకున్నాడు అని కారు పార్టీ ఎమ్మెల్యేలు కండ్లెర్ర చేస్తున్నారు. స్పీకర్ సార్ కూడా కంప్లైంట్ చేసిండ్రట. మరి పాత ఆఫీసునే ఇయ్యాక ఎందుకు కేసీఆర్ సార్ రూమ్ ను మార్చిండ్రో, ఏమన్నా రాజకీయ కోణాలు గిట్లు ఉన్నాయో ఇంట్లో తెలియదు కానీ ఇటు కేసీఆర్ సార్ ప్లేస్ లా బీఏసీ మీటింగ్ కు హరీష్ రావు సార్ హాజరైతనట. మంత్రి శ్రీధర్ బాబు సార్ అభ్యంతరం చెప్పేసరికి గవర్నర్ ప్రసంగము 6 గ్యారెంటీల మీద మాట్లాడిండు సారు. వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చేయ 2 విషయాలు మీరు ప్రస్తావించారు. ఒకటి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రెండవది కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తామన్నారు. మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు.
అయితే శ్రీధర్ బాబు సారేమో నేను ఎవరిని వ్యక్తిగతంగా బీఏసీలో నుంచి బొమ్మని చెప్పలేదు, అంతా స్పీకర్ నిర్ణయం మేరకే నడిచింది అని చెప్పుకొచ్చిండు. మరి ఇక కేసీఆర్ సార్ అసెంబ్లీలో అడుగు పెట్టినాక సార్కు కేటాయించిన కార్యాలయం మీద ఏమైనా కీసులాట అవుతుందో లేకుంటే ఇష్యూ పక్కకు జరిగి బడ్జెట్ మీదనే మాటలు అనుకుంటారో గానీ చూడబోతుంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే గట్టిగానే అయ్యేటట్టు కొడుతున్నాయి లో. ఆగో తరాజులా మంచిగా కూసున్నది కదా కుక్క, దీనెత్తే అమ్మవార్లకు బంగారం ఇచ్చిండ్రు. మరి ఈ కుక్క అమ్మవార్ల భక్తురాలా అంటే దీన్ని పెంచుకుంటున్న వీళ్ళు అమ్మవార్లకు భక్తులు. భిక్షపతి జ్యోతి దంపతులు ఈ కుక్కను ఎంతో ప్రేమ కొద్ది పెంచుతుండ్రు. దీనికి లియో అని పేరు కూడా పెట్టిండ్రు. అయితే పోయిన జాతరప్పుడు ఈ కుక్కకు సుస్థి చేసిందట, ఏం తినలేదట తాగలేదట. అప్పుడు వీళ్ళు అమ్మవార్లకు మొక్కి మా లియో మంచిగా అయితే దీనెత్తు బంగారం ఇస్తా అని అనుకున్నారట. తర్వాత లియో మంచిగా ఇట్లా హుషారుగా తిరుగుతుండేటాలకు ఇప్పుడు నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. 13 కిలోలు ఉన్నది ఇది. ఇట్లా ఈ కుక్కకు తులాభారం వేయడం చూసి అక్కడున్నోళ్ళందరూ షాక్ అయినరు. తర్వాత విషయం తెలుసుకొని వీళ్లకు జంతువుల మీద ఉన్న ప్రేమకు తారీఫ్ చేసిండ్రు. అమ్మా సమ్మక్క సారలమ్మ తల్లులు, రేపటి రోజుల్లో కూడా ఈ కుక్కకు ఏ ఆపద రాకుండా మీరే చూడుండ్రి. అబ్బా ఒక్కరోజు 2 రోజులు మహా అయితే వారం రోజులు ఓపిక ఉంటుంది ఎవరికైనా. ప్రతిరోజు అట్లనే అంటే ఎవరికైనా ఓపిక ఉంటుందా? అందుకే ఇవాళ ఈ రవలి పిల్లతోని తేల్చుకోవాల్సిందే. అరే ఒక్కరోజు కూడా టైంకి రాకపోతే ఎందుకు ఇక రవలి? హాయ్ ఫ్రెండ్స్, నేను గరం గరం రవలిని. నేను ఈ రోడ్ అంతా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియకుండా గమ్యం లేని ప్రయాణం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫాలో కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫాలో కావాలన్నా ఫాలో. ఆ గల్లీల పొంటి తిరుగుతుంటే వీధి కుక్కలు ఫాలో అవుతాయి, అప్పుడు మంచిగా ఉంటది. ఏంది తమాషాలు చేస్తున్నావా? అరే కరెక్టే కదా, ఇప్పటిదాకా ఒక తమాషా వీడియో కూడా చేయలేదు. ఆర్డర్ ఆర్డర్, మా అంజలి ముక్కుల పౌడర్, మా అంజలి ముక్కుల పౌడర్. ఆహా జోక్ బాగుంది కదా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓ పిల్ల రవలి, నా ముక్కుల పౌడర్ కాదు నీ కండ్ల కారం కొడతా. ఏమనుకుంటున్నావు? ఏంది ఆఫీస్కి రమ్మంటే రోడ్ల పంట తిరుగుకుంటా కథలు పడుతున్నావా? కొడితే చచ్చిపోతావు. చచ్చిపోతానా? ఎస్ చచ్చిపోతా, నేను చచ్చిపోతా. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ చాలా తగ్గిపోతున్నారు ఫ్రెండ్స్. నేను చచ్చిపోతా ఫ్రెండ్స్. నేను కనుక బతుకుండాలి అని మీకు అనిపిస్తే నన్ను లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేకపోతే నేను బతుకున్నాను ఫ్రెండ్స్, చచ్చిపోతాను. అవ్వా అవ్వా అవ్వా, ఏంది పిల్ల అంత పిస పిస చేస్తావు? నీ లైకులు షేర్ల కోసం చచ్చిపోతావా? ఇవాళ నింటే పరువు పోతుంది. ఫాలోవర్స్ ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా? ప్రాణాలే ముఖ్యం కానీ ప్రాణాలతో ఉండాలంటే పైసలు కూడా ముఖ్యమే కదా. అందుకే పైసలు కావాలంటే ఫాలోవర్స్ ని పెంచుకోవాలి. ఫాలోవర్స్ ఉంటే పైసలు వస్తాయి. ఫాలోవర్స్ ఉంటే డబ్బులు రావు, పని చేసుకుంటూ వస్తాయి. డబ్బులు ఎవరికి ఊరికనే రావు అని ఆ గుండంకులు చెప్పిండు గాని నాకైతే పైసలు ఊరికనే వస్తాయి. అందుకే ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నా. ఎట్లొస్తాయి? ఫాలోవర్లను అడుక్కుంటే తలో ఇంత చందాలు వేసుకొని ఇస్తారనా? ఓయ్ అంత లేదు, అడుక్కోవడం మా ఇంటా వంట లేదు తెలుసా. మరి ఇంకెట్లా వస్తాయో డబ్బులు? ప్రమోషన్స్. చాలా మంది ఫాలోవర్స్ ఉండి ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారితే చాలా మంది స్పాన్సర్ చేస్తారు. వాళ్ళ బ్రాండ్ ని ఇట్లా ప్రమోషన్ చేస్తే అట్లా పైసలు ఇస్తారు. అట్లా ఇస్తే ఎంత ఇస్తారు? మహా అంటే నెలకు 10-20 వేలు వస్తాయి, అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా అంటే ఓ 50 వేలు కావచ్చు. ఇక ఈ కొలువులు వస్తలేవా? అంత లేదు, కోట్లు సంపాదించవచ్చు. చైనాకు చెందిన ఈమె పేరు జెంగ్ జియాంగ్. ఈమె వారానికి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే నోరు ఎల్ల పెడతావు తెలుసా. వారానికి ఆమె 120 కోట్లు సంపాదిస్తుంది. ఈమె ఫస్ట్ సోషల్ మీడియాల మస్తు మంది ఫాలోవర్స్ ని పెంచుకొని తర్వాత మస్తు ప్రమోషన్లు చేసి కోట్లు సంపాదించుకుంటుంది. ఈమెను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి మస్తు మందిని ఫాలోవర్స్ పెంచుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారి ప్రమోషన్స్ చేసి కోట్లు సంపాదించుకుందామని ఫిక్స్ అయినా. ఏడ్చినట్టు ఉన్నది. నేనే ఫాలో చేస్తలేను, ఇంకెవరు ఫాలో చేస్తారు? ఇగో మంచి మాటకు వస్తానేమోరా, లేదంటే అటే పోయిగా ఆఫీస్కు రాకుండా. వామ్మో, నిజంగానే ఫాలోవర్స్ పెరగకపోతే నా పరిస్థితి ఏంటిది? ఎందుకైతే అందుకు తగ్గుదాం జరా. లేదంజలి, ఆఫీస్కే వస్తున్నా. తర్వాత ఫాలోవర్స్ ని పెంచుకుంటా, ఆ తర్వాత ప్రమోషన్స్ చేస్తా. వస్తున్నా ఆఫీస్కి. కానీ
ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చేయబట్టి చాలా టైం వేస్ట్ అవుతున్నది అనేది ఎంత నిజమో, చాలా మందికి ఉపాధి మార్గాల్ని కూడా చూపిస్తున్నది అనేది కూడా అంతే నిజం. ఎందుకంటే మనకన్నే ఎంతమందిని చూస్తలేము యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా వీడియోల మీద సంపాదించేటోళ్ళను. అట్లనే ఈమె అందరికంటే ఎక్కువ సంపాదించుతున్నది ఇట్లా. ఇప్పుడంటే ఈ జిమ్ములు, ఎక్సర్సైజులు, యోగా కానీ అదే వెనకటికి ఎక్కడికి చెప్పుండ్రి ఇవన్నీ. వాళ్ళు పొలం కాడికి పోయేదే వాకింగు, వాళ్ళు చేసే పనులే పెద్ద పెద్ద జిమ్ములు. అందుకే వెనకటోళ్ళే మస్తు ఆరోగ్యంగా గట్టిగా ఉండేటోళ్ళు, ఏ రోగాలు కూడా వచ్చేటివి కాదు. అంతేందుకు ఇప్పుడు జిమ్ములలో వాడే ప్రతి వస్తువులు కూడా నాకు తెలిసి పనిముట్ల నుంచి పుట్టినయే అనుకుంటా. అందుకే శిల్పా శెట్టి ఏం చేసిందో చూడుండ్రి. అమ్మ బాబోయ్, శిల్పా శెట్టి ఓ ఇంట్లో అడుగు పెట్టి ఈశ్వరరావుతో చేత వట్టి ఇట్లా గిరా గిరా దింపుతున్నది అని అంటే గ్రేటే. మరి ఇదేమన్నా షూటింగ్ కోసం అని అంటే రియల్ సీను. కావాలనే శిల్పా శెట్టి ఇట్లా బియ్యం పోసుకుంటా మరీ ఇసిరింది. ఇంకో ఇదంతా ఈమని చూసే. రాజస్థాన్లో ఓ టూర్కు పోయిన దగ్గర ఈ ఈశ్వరరావుతో చూసిందట శిల్పా శెట్టి. దాని చూసుడుతోనే అరే ఇది మంచి ఎక్సర్సైజ్ కదా అనిపించిందట. అంతే ఇట్లా ఈశ్వరరావుతో పట్టింది. ఇట్లా ఇసురితే చేతులు బలంగా తయారైతాయట. జీర్ణక్రియ మంచిగా పనిచేసుడే కాకుండా వెన్నపూస బలంగా తయారై నడుము నొప్పి గిట్లుంటే పోతుందట. నిజమే కదా మరి. అందుకే పాతకాలం నాటి పనులు చాలా మంచి అని చెప్పేది పెద్దలు. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పెట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.